తెలంగాణలో రేవంత్ సర్కారు దమనకాండ కొనసాగుతున్నది. హెచ్సియు 400 ఎకరాల భూమిలో జింకలు నెమళ్లు ఉన్నాయి. కళ్ళు ఉండి కూడా చూడలేని కబోది రేవంత్ సర్కార్. హెచ్సియులో జింకలు నెమళ్లు తాబేళ్లు పశు పక్షాదులు ఉన్నాయి. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంటున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గచ్చిబౌలి 400 ఎకరాల ఇష్యూలో ఇప్పటికే వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది. ఈరోజు కూడా హైకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏఐ ద్వారా వీడియోలు ఫోటోలు రిలీజ్ చేశారంటూ మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ నేత మీద ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. తనకు నోటీసులు కూడా ఇచ్చారు. అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తాను ఎలాంటి వీడియోలు ప్రచారం చేశారు ఏంటి, మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అన్నారు. ఏంటి సార్, ఎందుకు మీకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది, అసలు దీంట్లో ఉన్నటువంటి వివాదం ఏంటి? ఒకటి, నంబర్ 1, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మొటికాయలు కొట్టిన తర్వాత వాళ్ళకు బుద్ధి వచ్చింది. కానీ డ్యామేజ్ కంట్రోల్ ఇవాళ ఎదురుదాడి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇవాళ పర్యావరణవేత్తలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, సమాజంలో అందరూ, అది నటులు నటీమణులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ చెట్ల నరికివేతను, పర్యావరణం మీద పగబట్టిన విధానంగా వాళ్ళు ఏదైతే చేసిరో దాన్ని తప్పుబట్టారు. సుప్రీంకోర్టు కూడా అందుకే సువోమోటో తీసుకుంది. కానీ దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఈరోజు డైవర్ట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అసలు నిజంగానే ఇవాళ ఎవరి మీదనన్నా చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. అబద్ధాలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో నిలబడి అసలు జింకలే లేవు, గుంటనక్కలు ఉన్నాయని విద్యార్థులను గుంటనక్కలు అనడం. మరి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా అనొచ్చా? వారి మీద ఎలాంటి కేసులు ఉండయా? బట్టి విక్రమార్క గారు అబద్ధాలు చెప్పొచ్చా? అక్కడ ఏం జింకలు లేవు, అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే అని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసు కావద్దా? పేమెంట్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళందరూ అని. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఇవాళ కిరాయికి తీసుకొని 20,000 రూపాయలు వాళ్ళకు కిరాయి ఇచ్చి ఇవాళ విద్యార్థుల మీద, ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యమం మీద నెగిటివ్గా అటాక్ చేపిస్తున్నారు. మేము చేసింది ఏంటిది? ఏదైతే అక్కడున్న మీడియా వాళ్ళు, అక్కడున్న సోషల్ మీడియా వాళ్ళ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళు పంపించిన ఫొటోస్, వాళ్ళు అప్లోడ్ చేస్తున్న ఫొటోస్ని మేము సోషల్ మీడియాలో వేసినాం వాళ్ళకి సపోర్ట్గా, మద్దతుగా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, రోహిత్ వేముల గారు ఉద్యమంలో అక్కడ పాల్గొనగలుగుతారు, 2 సార్లు వెళ్ళగలుగుతారు. మరి ఇవాళ అదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యమం చేపడుతున్నప్పుడు సపోర్ట్గా బీఆర్ఎస్ కనీసం సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ చేయొద్దా? ఇలా అది చేసినందుకు ఇవాళ 4 ఎఫ్ఐఆర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. చూడండి అవి ఏమేమి పెట్టినాం, అందులో ఏది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ అయినాయి. అయితే అందులో 1-2 ఏఐ వీడియోలు ఉండొచ్చు, మిగతావన్నీ కూడా జింకలు రోడ్ల మీదకి వచ్చి మంచినీళ్ళు తాగడం కావచ్చు, లేకపోతే ఇళ్లలోకి వెళ్ళినటువంటి సందర్భాలు కావచ్చు, చనిపోయినటువంటి న్యూస్ పేపర్తో సహా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చూపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాటి మీద లేని కేసులు ఈ వీడియోల మీద ఎందుకు పెట్టారని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటండి, నంబర్ 1, అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతికత ఉందా? వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినరు. అసలు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందే అబద్ధాల పునాదులతోని. కేసీఆర్ గారిలాగా కనబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ని సీరియళ్ళల్లో, సినిమాలలో చేసేటోన్ని కర్ణాటక నుంచి తెచ్చి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు చేసి, ఇన్సల్ట్ చేసి, అవి అన్నీ కూడా అన్ని ఛానళ్ళల్లో ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నారు. మరి దాని మీద ఎవరి మీద కేసేద్దాం? రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు కదా, మరి ఆయన మీద ఇద్దామా? సిబిఐ అంట ఎలక్షన్ సర్వే రిపోర్ట్లు రిలీజ్ చేసిందంట, రిలీజ్ చేసిందంట. ఇట్లాంటి ఫేక్ నరేటివ్లు చేసిరు. ఇప్పటికీ కూడా, మొన్న కూడా కేసీఆర్ గారి మీద కార్టూన్లు చేసుకుంటూ రిలీజ్ చేస్తున్నారు. వాటి మీద ఎందుకు కేసులు ఉండవు? మరి ఇక్కడ కాజ్ ఏంది? ఇలా జాతీయ స్థాయిలో అందరు కూడా జింకలు ఎందుకు చూపిస్తున్నారు మీ ప్రభుత్వానికి? అక్కడ జింకలు ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నారు, దట్ ఈస్ ద కాజ్. కానీ జింకలు లేవు అని నిరూపించుకోవడానికే ఈ కేసులు. ఇప్పటికీ కూడా మొండిపట్టేంది, అక్కడ జింకలు లేవు. ఆ ఎంపీ చామల కిరణ్ రెడ్డి అనేట ఆయన అదే మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి అదే మాట్లాడతాడు, బట్టి విక్రమార్క అదే మాట్లాడతాడు, అందరు అదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ కేసులు ఇవన్నీ కూడా ఒక హై లెవెల్ కమిటీ వేసి ఏఐ అనుముల ఇంటెలిజెన్స్ అనేది నడుస్తున్నది. ఆయన బుర్ర అట్లనే నడుస్తున్నది. ఎందుకంటే దేశం మొత్తం చెప్తున్నా, అసలు సుప్రీంకోర్టు పంపించిందండి, హైకోర్టు రిజిస్ట్రార్ని పంపిస్తే హైకోర్టు రిజిస్ట్రార్ సుప్రీంకోర్టుకి ఏమని రాసిచ్చిండు ఆర్డర్? నేను అక్కడికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రార్ గారు చెప్పి రిపోర్ట్లో రిటర్న్లో ఉంది అది. అక్కడికి వెళ్ళినప్పుడు జింకలు కనిపించినాయి చెరువు పక్కన, అక్కడ ఉన్న లేక్ పక్కన, అక్కడ నెమళ్ళు కనిపించినాయి, నరికేసిన చెట్లు కనిపించినాయి. మీకు అందులో నిజం కనబడతలేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి. ఇంకా ఒత్తిడి పెట్టి, అందులో విద్యార్థులు నార్త్ ఇండియన్స్ ఉన్నారు,
మా ప్రభుత్వం మంచి పనిని జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళ మీద కేసులు వేస్తాం. బీఆర్ఎస్ అక్కడ వందల ఎకరాల్లో విధ్వంసం జరిగింది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి జేసీబీలు కనబడ్డది వాస్తవం, జింకలు కనబడ్డది కూడా వాస్తవమే. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి డబ్బులు ఇచ్చి మరీ వీడియోలు కూడా చేపించారు. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ డ్యామేజ్ కంట్రోల్, డైవర్షన్. ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని రీళ్లు చేసే దాని మీద ఎవరు కేసు వేయాలి చెప్పండి మీరే. అసలు నిజంగానే ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, విద్యార్థులు ఇదంతా సోషల్ మీడియా ఈ జింకలు ఒకవేళ ఏఐ అని అంటున్నారు కదా, మరి మీరు అందరినీ రానిచ్చేడుతుండే, మీడియా వాళ్ళని రానిచ్చేడుతుండే, ఆంక్షలు ఎందుకు పెట్టిండ్రు? వాస్తవం కాదా? డీసీపీ మాదాపూర్ గారు ఒక ఆర్డర్ రిలీజ్ చేసిరు ఇటువైపు ఎవరు రావద్దు అని. అసలు అంటే లోపల జరిగిన ఏదైతే విధ్వంసం ఉందో అది బయటికి కనబడొద్దని దాచిపెట్టడానికి హైకోర్టు ఆపేయండి అని చెప్పిన తర్వాత కూడా అదే రోజు కంటిన్యూ చేసి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత నేషనల్ మీడియా కూడా లోపల జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ ఆ నేషనల్ మీడియా వాళ్ళని కూడా భయపట్టిస్తున్నారంట. వెళ్ళిన వాళ్ళని ట్రెస్ పాసింగ్ కేసేస్తామని. మీరు ఎట్లా వేస్తారు ట్రెస్ పాసింగ్? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లోపలికి కదా పోయింది. పోలీస్ పడదా? అది పోలీస్ క్యాంపస్, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదా? ఇలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి లేని ఇబ్బంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఉంది చెప్పండి? అసలు ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఆర్డర్ రిలీజ్ చేస్తుంది చెప్పండి? ఆ పరిధి మొత్తం కూడా ఆ వాల్ లోపట ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఎక్కడైతే వీళ్ళు నరికిరో చెట్లు అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపట. సో ఏదన్నా ఆర్డర్ ఇష్యూ చేయాలంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూ చేయాలి. డీసీపీ మాదాపూర్ ఎందుకు చేస్తాడు? అక్కడనే అర్థమవుతున్నది ఈ ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. మీడియా వాళ్ళు రావద్దు, ఎవరూ చూపెట్టొద్దు, విద్యార్థులు మాట్లాడొద్దు, ఏమైనా చేస్తే ఇగో ఇట్లా కేసులు వేస్తాం, ఎఫ్ఐఆర్. ఈ నోటీసుల మీద కావచ్చు, ఆ విచారణకు ఏ విధంగా హాజరు కాబోతున్నారు, అక్కడ ఎలాంటి సమాధానం ఇస్తారు, లీగల్గా మీరు ఎలా వెళ్ళబోతున్నారు? డెఫినెట్గా న్యాయ పోరాటం చేస్తాం దీని మీద. 2 రోజులు విచారణ ఏమున్నదో అంతగానో ఏం విచారిస్తారో ఇలా. మరి నేను ఒకటే ప్రశ్న అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి జింకలు అనేసి చెప్తాను. మరి వారికి కనిపిస్తే జింకలు, లేకుంటే కలిసి వెళ్దాం. విచారణ ఏమున్నది? పోలీస్ స్టేషన్లో కూర్చొని విచారణ ఎందుకు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కే పోయి అక్కడే విచారణ చేసుకుందాం. జింకలు కూడా కనబడతాయి లైవ్లో. నన్ను కూడా తీసుకుపోండి, పోలీస్ వాళ్ళు కూడా రండి, జింకలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. దీనికో పెద్ద 4 ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళ టైం వేస్ట్, పాపం పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్ దీంట్లో ఎందుకు? మనం చూస్తున్నాం నాగర్ కర్నూల్లో 8 మంది కలిసి ఒక గ్యాంగ్ రేప్ చేసిర్రు. జర్మన్ టూరిస్ట్ ఇక్కడికి వస్తే అత్యాచారం జరిగింది, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ని దానికోసం ఉపయోగించండి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణలో మహిళల పట్ల పెరుగుతున్న నేరాన్ని మీరు అరికట్టాలి, కానీ ప్రతిపక్ష సోషల్ మీడియాను ఆపితే మాత్రం ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏందో అర్థమవుతున్నది. ఇది తాను చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి అంశాల్లో లీగల్గా వెళ్తాను. కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి భూ వివాదం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జింకలు కావచ్చు, నెమ్మలు కావచ్చు, అవన్నీ కూడా వాస్తవమే. ఎక్కడ కూడా ఏఐ సృష్టి లేదు. ఇదంతా కూడా ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్గా పేర్కొంటూ తాను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా లీగల్గా వెళ్లేందుకు నేను సిద్ధం. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూసొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతాయి.